ఉన్న దేశం. కాబట్టి ఈ విషయంలో, ఇటువంటి విషయంలో యుద్ధ సమయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని మేము భావిస్తాం. ఓకే, వినోద్ గారు గుడ్ మార్నింగ్. వినోద్ గారు ఏం చెప్తారు? అటు పహల్గాం దాడి తర్వాత ఆపరేషన్ సింధూర్ తో ఏ రకంగా మనం ముందుకు వెళ్తున్నామో భారతదేశం మీకు తెలిసే ఉంటుంది. అండ్ ఈ టైంలో కూడా రాజకీయాలకు అతీతంగా అప్పుడు అన్ని పార్టీలు ముందుకు వచ్చాయి. బట్ ఈ టైంలో ప్రధాని అంటే ఇందిరాగాంధీలా ఉండాలి అన్న డిమాండ్ ని మీరు ఏ రకంగా చూస్తారు? ఇది ఈ టైంలో అవసరమా, లేదంటే దీన్ని ఏ రకంగా చూస్తారు? ఇద్దరు కూడా చాలా అంటే యుద్ధాన్ని రాజకీయాలకు వాడుకున్నట్టు కనపడుతుంది. బీజేపీ కావచ్చు, అటు కాంగ్రెస్ కావచ్చు. సో యుద్ధాన్ని రాజకీయాలకు వాడుకోవడం అనేది అదొక రకంగా చెప్పాలంటే సైన్యాన్ని అవమానించడం అవుతుంది. ఒక యుద్ధం వచ్చిందంటే దానికి అనేక కారణాలు ఉంటాయి, ఒక కారణమే ఉండదు. ఇవాళ దౌత్యపరమైన ఫెయిల్యూర్స్ ఉంటాయి, తర్వాత వాణిజ్యపరమైన ఒప్పందాల్లో కొన్ని ఇబ్బందులు ఉంటాయి సార్, అలాగే అంతర్జాతీయంగా ఉన్న పరిణామాలు ఉంటాయి, తర్వాత రెండు దేశాల మధ్య పరిణామాలు ఉంటాయి. ఇలా అనేక అంశాలు ముడిపడి ఉన్న దాంట్లో ఇప్పుడు ఉగ్రవాదం అనేది అది కూడా ఒక మేజర్ అంశం. అంతేగాని ఒకే అంశం, ఒక ఉగ్రవాద అంశమే ఇందులో ముడిపడి ఉందని చెప్పేసి నేను అనుకోను. ఎందుకంటే ఇప్పుడు ఉగ్రవాద అంశం ముడిపడి ఉంటే కేవలం ఉగ్రవాదులను చంపే హక్కు మనకుంటది, యుద్ధం కొనసాగించే హక్కు మనకుంటది, లేదా యుద్ధాన్ని ఆపే హక్కు మనకుంటది. మధ్యలో అమెరికా జోక్యం ఏదండి? అమెరికా నేను ఆపించిన అని చెప్పేసి డైరెక్టర్ ట్రంప్ అన్నాడు. ఆయన దాన్ని ఖండించలేదు మోడీ గారు. మరి నేను ఇవాళ అమెరికా అనే ఒక సార్వభౌమ అధికారాన్ని, అంటే ఒక యుద్ధం చేయడం కానీ యుద్ధం ఆపడం కానీ అది మన నిర్ణయం. ఆయన ఎవరు ఆపడానికి, ఆయన ఎవరు చెప్పడానికి? అసలు ఆయనకేం పని? అంటే నువ్వు సార్వభౌమ అధికారాన్ని కూడా ఆయన ఓన్ చేసుకున్నాడు అన్నట్టు. ఒక అమెరికా నీ సార్వభౌమ అధికారాన్ని యుద్ధం చేయడం అనేది ఇవాళ ఒక రాష్ట్రపతి డిక్లేర్ చేయాల్సింది. ఇవాళ అసలు రాష్ట్రపతి పాత్ర లేకుండా చేస్తున్నారు. ఇక్కడ మొత్తం మోడీ అంటున్నారు. అసలు ఒక డిఫెన్స్ శాఖలో 3 శాఖల యొక్క చీఫ్ ఎవరు ఉంటారండి? రాష్ట్రపతి గారు ఉంటారు. ఆ డిఫెన్స్ శాఖలకు సంబంధించి చీఫ్లతో ఎవరు మాట్లాడాలి? రాష్ట్రపతి గారు మాట్లాడాలి. యుద్ధం డిక్లేర్ చేయాల్సింది ఎవరు? రాష్ట్రపతి గారు. పాపం ఒక ఆదివాసీ బిడ్డ, ఆమె పేరు లేదు, ఊరు లేదు, ఆమెను అవమానించే రీతిలో ఇలా మోడీ గారు టోటల్ నేనే చేసిన, అసలు నీకేం అధికారం ఉంది యుద్ధం ప్రకటించే అధికారం? యుద్ధం ప్రకటించే అధికారం ఒక రాష్ట్రపతిది. వాళ్ళ రాష్ట్రపతి ఊసెందుకు లేదు? రాష్ట్రపతి గురించి ఎందుకు చర్చ లేదు? యుద్ధం అన్నప్పుడు ఇప్పుడు ట్రంప్ ఒక అధ్యక్షుడు, ఆయన ఇవాళ నేను యుద్ధం ఆపినన్నాడు. ఇక్కడ ఒక అధ్యక్షురాలు ఉంది. యుద్ధాన్ని యాజ్ పర్ రాజ్యాంగం ప్రకారంగా ఒక డిఫెన్స్ కు సంబంధించిన ఏ మ్యాటర్ అయినా, యుద్ధానికి సంబంధించిన ఏ మ్యాటర్ అయినా ప్రకటించాల్సింది, ఆపాల్సింది ఈ దేశ రాష్ట్రపతి. మరి చర్చ అంతా ప్రధానమంత్రి వైపు ఎందుకు పోతున్నారు? ఆయన తర్వాత రాష్ట్రపతి గారి నిర్ణయం తర్వాత, రాష్ట్రపతి గారు ఆమోదం తర్వాతనే ఆయన ఉంటాడు. క్యాబినెట్ ఆమోదం అనేది రాష్ట్రపతి గారు ఫైనల్ డిక్లరేషన్ ఉంటుంది రాజ్యాంగం ప్రకారంగా. కానీ మొత్తం ఆయన చేసినట్టుగా టోటల్ ఆయనే పోయి యుద్ధం పోయి తుపాకి పట్టుకొని మొత్తం అందరిని కాల్చేసినట్టుగా, ఉగ్రవాదులను కాల్చేసినట్టుగా ఈ కలరింగ్ ఇవ్వడం ఏంది? అంటే ఒక రకంగా భారత సైన్యాన్ని అవమానపరచడం కాదా ఇది? ఒక రకంగా రాష్ట్రపతి గారిని అవమానపరచడం కాదా ఇది? అంటే ఏమిటి అసలు బీజేపీ ఉద్దేశం ఏంది? అంటే యుద్ధం ద్వారా రాజకీయ ప్రయోజనాలు పొందాలి, యుద్ధం ద్వారా ఆర్థిక ప్రయోజనాలు పొందాలి. ఇది బీజేపీ ప్రయోజనం, బీజేపీ ఆశిస్తున్న ప్రయోజనం. అమెరికా దానికి వత్తాసు పలుకుతున్నారు. సో అమెరికా ఇవాళ టోటల్ చైనా మీద ఆధారపడి ఉత్పత్తులను ఈ రోజు వరకు కూడా చైనా మీదనే అమెరికా ఆధారపడ్డదన్నది వాస్తవము. ఈ రోజు అదానీ అంబానీ మొత్తం వస్తువులంతా కూడా ఎక్కడికి వస్తున్నాయి? చైనా నుండి వస్తున్నాయి. ఇవాళ చైనా చాలా కీలక పాత్ర పోషించింది యుద్ధం ఆపడంలో. కీలక పాత్ర పోషించింది చైనా అయితే అమెరికా దాన్ని క్లెయిమ్ చేసుకుంటుంది. ఎందుకు? వ్యాపార ప్రయోజనాలు అనేది అత్యంత కీలకం ఇక్కడ. సో ఇక్కడ వ్యాపార ప్రయోజనాలను కోసమని అదానీ ఇవాళ మోడీ గారిని ఆపించగలిగాడు. వ్యాపార ప్రయోజనాల కోసమని ఇవాళ ట్రంప్ తన దేశ వ్యాపారాల కోసము, తన పౌరులకు రావాల్సిన మొత్తం వస్తువులన్నీ ఆగిపోతాయి. వాళ్ళకు సంబంధించి తిండి కూడా దొరకదండి అమెరికాకు. ఇవాళ సరి అయిన తిండి కూడా దొరకదు. ఇవాళ చైనా కనుక వస్తువులను ఆపగలిగితే. మరి అట్లాంటి సిచ్యువేషన్స్ లో ఇవాళ ఆయన జోక్యం చేసుకుని తన అమెరికా ప్రయోజనాల కోసం, తన పౌరుల ప్రయోజనాల కోసం ఆయన ఇవాళ అదాని తన వ్యాపార ప్రయోజనాల కోసం అదాని, ఈ ఇద్దరి జోక్యం వల్ల ఇలా యుద్ధం ఆగింది. మేజర్ గా మనం అబ్జర్వ్ చేయాల్సింది ఇది. కానీ ఈ చర్చ జరగట్లేదు. ఇలా చైనా రోలే మనం డిస్కస్ చేయట్లేదు. చైనా
ఇవాళ ఉత్పత్తి దేశంగా, వాణిజ్య దేశంగా అత్యంత కీలకంగా ఉంది ప్రపంచానికి. ఇవాళ మనం కేవలము భారతదేశము ఇవాళ అదే మోడీ గారు యుద్ధం కొనసాగించాలి, ఆపాలి అనే పరిస్థితి లేదు ప్రపంచవ్యాప్తంగా. ప్రపంచవ్యాప్తంగా ఇవాళ రాజకీయ పరిణామాలు చాలా తీవ్రంగా అమెరికా ప్రభావితం చేస్తున్నది. ఇవాళ ప్రపంచంలో ఉన్న మొత్తం దేశాల యొక్క ఆర్థిక వ్యవస్థను కుప్పకూరుస్తున్నది, యుద్ధాలను కొనసాగిస్తున్నది అమెరికా. అమెరికా తలుచుకుంటే యుద్ధం కొనసాగుతుంది, అమెరికా ఆగమంటే ఆగుతుంది. ఇదా మన సార్వభౌమాధికారం? ఏమండి, ఆయన డైరెక్ట్ చెప్తున్నాడు అణుయుద్ధం. ఎక్కడ మన ఆర్మీ ఏమో అణుకు సంబంధించిన ప్రస్తావనే రాలేదు, పాకిస్తాన్ తేనేదేలే అన్నాడు. మరి నేను అణుయుద్ధాన్ని ఆపేనని ట్రంప్ ఎట్లా ప్రకటిస్తున్నాడండి? అంటే ఎవరిని బేర్ చేయడానికి, అది ఎవరిని మభ్యపెట్టడానికి? నీ వ్యాపార ప్రయోజనాల కోసము, నీ దేశ పౌరుల ప్రయోజనాల కోసము మా దేశంలో అణుయుద్ధం వస్తుందని చెప్పేసి, లేదా పాకిస్తాన్ అణుయుద్ధం సిద్ధమైందని చెప్పేసి ఈ తప్పుడు ప్రకటనలు చేస్తున్న ట్రంప్ను ఎందుకు ఇవాళ మోడీ గారు కట్టడి చేయట్లేదు? ఎందుకు ప్రశ్నించట్లేదు మీడియా? ఎందుకు ఇవాళ మన రక్షణ శాఖ మంత్రి మోడీ ట్రంప్ నువ్వు చేస్తుంది తప్పని చెప్పట్లేదు, నువ్వు నీ ప్రకటన తప్పని చెప్పట్లేదు? అంటే ఇవాళ అంతా సరెండర్ కావాల్సిన అవసరం ఏముంది? మనం అమెరికా ఇవాళ ఒక రకంగా ఆనాటి భారత ప్రధానమంత్రి గారు అసలు సరెండర్ కాలేదు. ఆమె డైరెక్ట్ చెప్పింది, నువ్వెవరు, యు ఆర్ నాట్ మై బాస్, ఐ విల్ డిక్లేర్ ద వార్, వీ విల్ డిసైడ్. నువ్వు ఆపమని చెప్పి అధికారం నీకు ఎక్కడిది, కొనసాగించమని చెప్పి అధికారం నీకు ఎక్కడిది అని చెప్పి ఆనాటి ప్రధానమంత్రి గారు ఇందిరాగాంధీ గారు తిరస్కరించారు వాళ్ళ యొక్క ఆదేశాలను. మరి ఇవాళ ఎందుకు కొనసాగిస్తున్నాడు మోడీ గారు? మరి ఆయన ఎట్లా హీరో అవుతాడు? అంటే ఈ అబద్ధాల వ్యవహారాలన్నీ ఇవాళ మొత్తం భారతదేశ ప్రజలందరూ ఈయన అబద్ధాల విషయాలన్నింటినీ మనమంతా పెద్ద హీరోగా దాన్ని ఆయన చేస్తున్న వ్యవహారాలన్నింటినీ వ్యాపార వాణిజ్య అవసరాల కోసం, అమెరికా ప్రయోజనాల కోసం మోడీ గారు సరెండర్ అయిపోతే ఆయన గొప్ప నాయకుడు అవుతాడు ఈ దేశంలో. సో ఇవాళ ఈ వాస్తవాలన్నిటి చర్చకు రావాల్సిన అవసరం ఉంది. ఈ వాస్తవాలను చర్చించాల్సిన అవసరం భారత మీడియా, భారత ప్రజలు. సో అందులో భాగంగానే రాహుల్ గాంధీ గారు కొన్ని ప్రశ్నలు లేవనెత్తారు. తప్పేముంది? వాటికి ఆన్సర్ ఇవ్వండి, తప్పేముంది? ఇప్పుడు గతంలో యుద్ధం జరిగిన యుద్ధ ట్యాంకులను ప్రదర్శించారు, మరి మీరు కూడా ప్రదర్శించండి. ప్రజలు ఇలా భారత ప్రజలు కోరుకుంటున్నారు. యుద్ధ ట్యాంకులు ఇవాళ ఏమేమి అక్కడ ఇన్వాల్వ్ అయినాయి, ఇలా ఎంత ఖర్చు అయింది, ఏమిటి ప్రజలకు అవసరం లేదు తెలియదా? యుద్ధానికి సంబంధించింది ప్రతి కూడా ప్రజల సొమ్ముతో జరిగింది అక్కడ. సో ప్రజలకు తెలవాలి విషయాల వాస్తవాలన్నీ. మాత్రమే క్రెడిట్ ఇవ్వడం అనేది తప్పు. ఈ భారత సైన్యాన్ని అవమానించడము, ఈ భారత రాష్ట్రపతిని అవమానించడము, ఈ భారత దేశాన్ని అవమానించడం అవుతుంది. కాబట్టి ఒక వ్యక్తి కాదు, ఇది ఒక వ్యక్తికి సంబంధించిన అంశం కాదు. ఈ భారతదేశ సార్వభౌమాధికారము, భారత ప్రజల యొక్క అస్తిత్వము, భారత సైన్యం యొక్క స్థైర్యము, ఒక నమ్మకము, వాళ్ళ యొక్క సామర్థ్యాన్ని ఇవాళ మనం గుర్తించాలి. అంతేగాని